వేస్ట్ చేయకుండానే కాంప్లిమెంట్స్ ఇస్తున్నారేంటి? నా సంధ్య నా కోసం ఏం చేసినా గొప్పగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను ఒక్కనే కాదు, అందాన్ని ఆస్వాదించే ఏ భర్త అయినా భార్య చేసే పనులు చూసి ఆటోమేటిక్గా కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఈ ప్రపంచంలోకెల్లా అద్భుతమైన దృశ్యం ఏంటో తెలుసా? వంటింట్లో వంట చేస్తున్న ఇల్లాలిని ఇలా రెప్ప వేయకుండా చూడ్డం, కళ్ళు చెదిరే థ్రిల్ పొందటం. అబ్బా అవునా? అబ్బా కాదు, అబ్బో అనిపించేంత అందం, ఆనందం ఇంట్లోనే ఇల్లాలితోనే కనిపిస్తుందని చాలా మంది మగాళ్ళకి తెలియక క్లబ్బుల్లో పబ్బుల్లో డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. గొప్ప జీవిత సత్యాన్ని కనిపెట్టారు, కానీ కాఫీ తాగండి, చల్లారిపోతుంది. చల్లారిపోతుందంటే గుర్తొచ్చింది. మళ్ళీ ఏంటి? ఇంకో జీవిత సత్యమా? దాదాపుగా అలాంటిదే. ముందు చెప్పు. కాఫీ వేడిగానే తాగాలి, అవునా? అవును. ఐస్ క్రీమ్ కరిగిపోక ముందే తినాలి, అవునా? అవును. కానీ పులిహోర వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుందా, చల్లరినాక తింటే బాగుంటుందా? రుచిగా చేస్తే ఎప్పుడు తిన్నా బాగానే ఉంటుంది. కరెక్ట్. అందుకే ఇవాళ నిన్నటి పులిహోరలో కూడా అంతటి అద్భుతమైన రుచిని ఎంజాయ్ చేశాను. నిన్నటి పులిహోర? అవును. ఈరోజు లంచ్ సూర్యతో చేశాను. వాళ్ళ ఆవిడ చేసిన పులిహోర తీసుకొచ్చాడు, అద్దరిపోయింది. సేమ్ టు సేమ్ నువ్వు చేసినట్టే ఉంది. సూర్య బాక్స్ ఓపెన్ చేసి, నిన్నటి పులిహోర ఇది, నీకు నచ్చుతుందో లేదో అని మొహమాట పడ్డాడు. నేను వదులుతానా? నచ్చింది ఏదైనా సరే ఇద్దరం 50-50 షేర్ చేసుకుందాం అన్నాను. కానీ సంధ్య, నిన్నటిదై నా పులిహోర టేస్ట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. రోజు గడిచినా రుచి మాత్రం నువ్వు చేసినట్టే ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కావటం లేదు. నన్ను సూర్యని బెస్ట్ ఫ్రెండ్స్ని చేసి ఆ దేవుడు చాలా మంచి పని చేశాడు. మా ఇద్దరి రుచులు అభిరుచులు ఒకటే. అంతేకాదు, భార్యల పేరు కూడా ఒకటే సంధ్య. అది సరిపోనట్టు ఇద్దరిలో ఎవరు వంట చేసినా ఒకేలా ఉండటం అసలైన విచిత్రం. గ్రేట్ కదా? అవునండి. కానీ సంధ్య, సూర్య వైఫ్ వంటలో బెస్ట్, కానీ లైఫ్లోనే కాదు. అన్నీ ఉండి కూడా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా బాధపడుతున్నాడు. ఈ మధ్యనైతే ఇంకా దారుణంగా తయారయ్యాడు. ఎందుకు? సూర్య భార్య తనకి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దగ్గర కావట్లేదంట. ఇదంతా మీతో చెప్పారా? అదొకటే కాదు సంధ్య, ఇంకా చాలా చాలా చెప్పుకొని బాధపడ్డాడు. సూర్య అలా బాధగా మాట్లాడుతుంటే నాకు చాలా జాలేసింది. ఆ జాలితో పాటు ఆ మీద కోపం కూడా వచ్చింది. ఆ కోపంలో 2-3 తిట్లు కూడా తిట్టాననుకో. సంధ్య, ఒక ఆడదానిగా చెప్పు, సూర్య వాళ్ళ ఆవిడ తనకి దూరంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుందంటావు? ఏమోనండి, నాకెలా తెలుస్తుంది? ఒకవేళ సూర్య లేడనుకొని తనెవరికైనా దగ్గరైందేమో అని. ఏమండి, ఈ అనుమానం మీకే వచ్చిందా లేక ఆయనకొచ్చిందా? అంటే అది తనకు కూడా వచ్చింది. సంధ్య, మగాడికి భార్య మీద అనుమానం రాకూడదు. ఒకసారి వచ్చిందా అది పురుగులా మారి మెదడుని తొలిచేస్తుంది, మంచి ఆలోచనల్ని మార్చేస్తుంది, ప్రేమని చంపేస్తుంది. ఈ విషయం ఆ భార్యాభర్తలిద్దరికీ అర్థం కావటం లేదు.
సూర్యకేదో హెల్త్ ప్రాబ్లం ఉందని 6 నెలలు భార్యాభర్తల మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉండకూడదని డాక్టర్ గారు చెప్పారంట. మీకు ఈ సంగతి కూడా చెప్పారా? ఏంటి సంధ్య మళ్ళీ ఇలా అడుగుతున్నావు? మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మా మధ్య సీక్రెట్స్ ఉండవు, అన్నీ షేర్ చేసుకుంటాం. సూర్య ప్రేమగా తన వైఫ్ని దగ్గరికి తీసుకోవటం, ఆమె టచ్ మీ నాట్ల దూరంగా జరగటం, వారానికి వచ్చే ఒక్క ఆదివారం కూడా తన చేతికి చిక్కకుండా తప్పించుకోవటం, దాంతో తనకి పిచ్చెక్కిపోవడం, అన్నీ చెప్పేశాడు. ఆపండి, చాలు. వాళ్ళ గురించి ఇంకొక మాట కూడా చెప్పొద్దు. పరాయి వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మీరిలా మాట్లాడడం సభ్యత కాదు. ఏంటి సంధ్య ఇది? నేను సూర్య సమస్య గురించి చెప్తుంటే ఇదేదో మన సమస్యలో నువ్వు ఫీల్ అయిపోతావేంటి? ఎవరి సమస్య అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి భార్యాభర్తల మధ్య ఉండాలి. పరాయి వాళ్ళు డిస్కస్ చేసే టాపిక్స్గా మారకూడదు కదండి. అఫ్ కోర్స్, నేను కూడా ఇలాగే మాట్లాడి సూర్యని కన్విన్స్ చేశాను. చూడండి, అతను కంప్లైంటే చేశారో మీరు కన్విన్సే చేశారో నాకు తెలీదు. ఇంకోసారి ఇలాంటి టాపిక్ నా దగ్గర తీసుకురాకండి. పరాయి వాళ్ళ పడికింటి ముచ్చట్లు వినడానికి నాకు రోతగా అసహ్యంగా ఉంటుంది. దివ్య, కాఫీ. కూర్చో. థ్యాంక్ యూ బాబ్జీ. బాబ్జీ, ఈ కాఫీ నీ ప్రేమలానే సూపర్గా ఉంది. ఎన్ని రోజులు ఒక భార్యగా భర్త గారి ముద్దు ముచ్చట్లు మిస్ అయ్యాను. అందుకే ఈరోజు కావాలనిపిస్తుంది. అర్జెంటుగా ఒక ముద్దు పెట్టు. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఇక్కడే ముద్దు పెట్టు. ఏడేళ్లు జైల్లోనే ఉండాల్సి వస్తుందిరా. ఏమైంది బాబ్జీ? ఇప్పుడు వద్దులే దివ్య, ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం. ఎవరు కావాలి సార్? ఇక్కడ బాబ్జీ అంటే ఎవరు? నేనే సార్. పండు అనే అమ్మాయిని కళ్ళబుల్లి మాటలు చెప్పి నమ్మించి మోసం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మనం బయటికి ఈ రోజు వద్దండి, రేపు వెళ్దాం. ఎప్పటి ఆనందం అప్పుడే అనుభవించాలి సంధ్య. డిలే చేయటం, పోస్ట్పోన్ చేయటం చాలా తప్పు. అది కాదండి, ఈ రోజు రావడం నాకు ఇష్టం లేదు. కొంచెం టైర్డ్గా మూడీగా ఉంది. ఒకవేళ ఇప్పుడు మీతో వచ్చినా డల్గా ఉండాల్సి వస్తుంది తప్ప ఎంజాయ్ చేయలేను. అందుకే నా మాట వినండి, మన ప్రోగ్రామ్ని రేపటికి పోస్ట్పోన్ చేసుకుందాం. ప్లీజ్ అండి, ప్లీజ్. సర్లే, రేపే వెళ్దాంలే. నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళి మామయ్య దగ్గర పర్మిషన్ తీసుకో. సరేనండి, బాయ్. ఏంటి సంధ్య ఇంత లేట్
లేటుగా వచ్చావు? ఆకాష్ నుంచి తప్పించుకుని రావడానికి ఇంత టైం అయింది. తప్పించుకోవడమా? ఏమైంది మళ్ళీ? ఆకాష్కి మలేషియా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని, బయటికి వెళ్ళొచ్చని, ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దని ఒకటే గోల. అందులో గోలేముందే? ఈరోజు సండే కూడా కాదు కాబట్టి సరదాగా బయటకు వెళ్ళొచ్చు కదా. ఏంటి సరదా? ఎప్పుడు ఎవరితో ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఎవరు చూస్తారో అన్న భయంతోనే సరిపోతుంది. శ్రీశైలం వెళ్ళొచ్చినప్పటి నుండి ఆ భయం మరీ ఎక్కువైంది. అవునే, సంధ్యనే. గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యామో లేదో అక్కడ సంధ్య కనిపించింది. మొన్న మేమిద్దరం శ్రీశైలం పోతే అక్కడ సంధ్య వేరే మగాడితో గుళ్ళో ఉంది. నాతో పాటు వాళ్ళు చూసిన వేరే వ్యక్తి ఎవరో కాదు సార్, నా ఫ్రెండ్ కజినే. నీ ఫ్రెండ్తో ఎక్కడి వరకు వెళ్ళావమ్మా? బస్ స్టాప్ వరకు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను సార్. దానికి తోడు బాస్కి కూడా నా మీద డౌట్ స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. అందుకే ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని నేను ఎస్కేప్ అయ్యి వచ్చేసాను. అలా అని ఆకాష్ని కూడా అవాయిడ్ చేస్తే సూర్యతో ఉన్న ప్రాబ్లం ఆకాష్ దగ్గర కూడా రిపీట్ అవుతుంది. అప్పుడు లైఫ్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అది ఆలోచించుకో. ఆలోచించడానికి ఏం లేదు దివ్య, అన్నింటినీ ఫేస్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సంధ్య, ఫేస్ చేయడానికి సిద్ధపడ్డం కాదు, సొల్యూషన్ కోసం ప్రయత్నించు. ఆకాష్తో బయటికి వెళ్ళడం జెన్యూన్ కాజ్ కాబట్టి బాస్ని పర్మిషన్ అడుగు. ఆయన నో అనకుండా ఒప్పుకుంటారు. సంధ్య, నిన్ను బాస్ రమ్మంటున్నారు. నన్నా? అవును. దీనికి కూడా టెన్షన్ పడుతున్నావా? లేటుగా వచ్చినందుకు కారణం అడుగుతారు, లేదంటే కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు. ఆయన చెప్పింది విని లీవ్ గురించి అడుగు. వెళ్ళు సంధ్య. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి సంధ్య, ఈ మధ్య ఆఫీస్ మీద, వర్క్ మీద శ్రద్ధ తగ్గినట్టుంది? అలా ఏం లేదు సార్. ఆకాష్ ఆఫీస్కి వెళ్ళడం లేట్ అయింది, అందుకే నేను కూడా లేటుగా రావాల్సి వచ్చింది. ఆకాష్ కారణమైతే పర్వాలేదమ్మా, వేరే ఏదైనా ఉంటేనే ప్రాబ్లం. వేరే ఏం లేదు సార్. నాకు ఒకరోజు లీవ్ కావాలి. లీవా? ఎందుకు? నీ సీక్రెట్ ఫ్రెండ్తో శ్రీశైలం వెళ్ళడానికా? లేక ఎవరికీ చెప్పకుండా ఎవరినైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికా? సార్, మీరు నన్ను అవమానిస్తున్నారా, అనుమానిస్తున్నారా? రెండు అనుకో, ఎందుకంటే ఆ రెండు నిజం కాబట్టి. నిన్న నా పర్మిషన్ తీసుకోకుండా ఆఫీస్ నుండి వెళ్ళిపోయావు. ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికని నువ్వు అబద్ధం చెప్పావు. నువ్వు వెళ్ళింది హాస్పిటల్కే కదా? నీతో పాటు ఉన్న ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు? చెయ్యి పట్టుకుని ఆటోలో కూర్చోవడం, కలిసి వెళ్ళడం నేను చూడలేదనుకుంటున్నావా? నీతో పాటు శ్రీశైలంకి వచ్చింది కూడా అతనేనా? నీ ఫ్రెండ్ కజిన్ అని అబద్ధం చెప్పింది అతని గురించేనా?
ఇన్ని రోజులు నీ గురించి నేనేం విన్నా, ఎవరేం చెప్పినా ఆ మాటలు నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నీ మీద, నీ క్యారెక్టర్ మీద నాకు అంత నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కొంచెం కొంచెంగా నాశనం అయిపోతుంది. దానికి కారణం కూడా నువ్వే. చూడు సంజయ్, నువ్వేం చేస్తున్నావో దాని పరిణామం ఎలా ఉంటుందో తెలియనంత అమాయకురాలువేం కాదు నువ్వు. నా ప్రశ్నలకు సమాధానంగా కనిపిస్తున్న నీ మౌనం, నీ కళ్ళల్లో భయం నా అనుమానం నిజమే అని నిరూపిస్తున్నాయి. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పటడుగులు వేస్తున్నావు. సార్ ప్లీజ్ సార్, ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడద్దు. నేనేం తప్పు చేయడం లేదు, ఏ తప్పటి అడుగులు వేయడం లేదు. ఓహో, నిజం బయటపడేసరికి నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? ఆకాష్ నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకపోతే క్షణం కూడా గడపలేకపోతున్నాడు. అలాంటి వాణ్ణి మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? నేనేం మోసం చేయడం లేదు, మీరు చూసింది నిజం కాదు. కాదు అని అరిచినంత మాత్రాన, కన్నీటితో మాట్లాడినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. అనుమానించినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. నేను విన్నది నిజం కాకపోవచ్చు, కానీ కళ్ళారా చూసింది అబద్ధం అని వాదిస్తుంటే ఇంకేం చెప్పగలను? మీరేం చెప్పొద్దు. మీరు విన్నది, చూసింది, ఆఖరికి ఊహించుకుంటున్నది అన్ని అబద్ధాలే. అయితే నిజమేంటో నీ నోటితోనే చెప్పు. నువ్వు సీక్రెట్గా కలుస్తుంది ఎవరిని? నీ సీక్రెట్ లవర్నా? కాదు సార్, కాదు, కాదు సార్, కాదు. మరి ఇంకెవరు? నా మొదటి భర్త సూర్యని. నేను బ్రతుకున్నానన్నది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. ఇక్కడే ఉందండి. సూర్య, ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? లక్ష్మి, నువ్వైనా చెప్పు, ఏమైంది? ఏం లేదండి. గుళ్ళో సూర్య ఒక కర్చీఫ్ చూశాడు. దాని మీద ఎస్ అనే అక్షరం రాసుంది. అది సంధ్యది అంటాడు. సంధ్య ఇక్కడికే వచ్చిందని వాదిస్తున్నాడు. కాదురా అంటే నా మాట అస్సలు వినడం లేదు. నా సంధ్య కర్చీఫ్ నాకు తెలీదా? తన గుడికొచ్చింది, అందులో డౌటే లేదు. ఏంటి, సంజయ్ గుడికొచ్చిందా? ఈరోజు ఆదివారం, వస్తే డైరెక్ట్గా ఇంటికొస్తుంది కానీ గుడికెందుకు వెళ్తుందిరా? మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి. మీకు అర్థం కాదు గనకే నేనేం మాట్లాడకూడదు అనుకుంటున్నాను. కానీ అలా మౌనంగా ఉంటే ఎప్పటికీ నిజం తెలుసుకోలేం కాబట్టి నేను తప్పక మాట్లాడాల్సి వస్తుంది. సరే, కాసేపు నువ్వు చెప్పినట్టే నిజం అనుకుందాం. గుడి వరకు వచ్చిన అమ్మాయి ఇంటికి రాకుండా వెళ్ళిపోతుందా? కనీసం నిన్ను పలకరించకుండా, నీతో మాట్లాడకుండా ఉంటుందా? ఉంటుందమ్మా, అదే కదా నా బాధ. ప్రతి ఆదివారం సంధి వచ్చేది నా కోసమని మీరు అంటారు. కానీ వచ్చినప్పటి నుండి నాతో ఎంత టైం ఉంది, మీతో ఎంత టైం ఉంటుంది మీరే చెక్ చేసుకోండి.
అప్పుడు అర్థమవుతుంది నా బాధ కోపానికి కారణం ఏంటో. ఇదిగో ఈ కోపమే తగ్గించుకోమని చెబుతుంది, అది మాత్రం పట్టించుకోవు. అరేయ్, నీ మనసులో అనుమానం మొదలైంది, అందుకే మేమేం చెప్పినా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు. నానా, నా అనుమానం సంధ్య క్యారెక్టర్ గురించి కాదు, నా మీద పెంచుకున్న ప్రేమ ఎక్కడ తగ్గిపోయిందో అని. ప్రాణంగా చూసుకుంటున్న నా భార్యకి నేను ముఖ్యం కాకుండా పోతున్నానేమో అని. అలా ఎప్పటికీ జరగదురా. జరుగుతుందో జరగదో ఈరోజే తేల్చేస్తాను. ఒకసారి సంధ్య ఎక్కడుందో కాల్ చేయండి. ఫోన్ చేయండి నాన్న. సూర్య, ఏమైంది నాన్న? సిగ్నల్ లేదా? ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందా? చెప్పండి. నాకు మాట్లాడాలనిపించి ఎప్పుడు ఫోన్ చేయమన్నా మీరు చెప్పేది ఇవే కదా. నిజంగానే కాల్ కనెక్ట్ అవడం లేదురా. కావాలంటే నువ్వే ట్రై చేయి. అవసరం లేదు నాన్న, మీరు ట్రై చేయండి. సంధ్య ఎక్కడుందో కనుక్కోండి, తొందరగా రమ్మని చెప్పండి. నాన్న, ఆర్మీలో ఉన్నప్పటి నుండి నాకు డిసిప్లైన్గా ఉండడం అంటే ఇష్టం. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. ఆ మేడం గారు వారానికి నాకు ఇచ్చేది 10 గంటలు మాత్రమే. ఆ 10 గంటల్లో ఆలస్యం వల్ల 2-3 గంటలు పోతే నాకు మిగిలేది శూన్యం. ఈ విషయాన్ని ఒకసారి మీ కోడలు గారికి గుర్తు చేయండి. ఏమండి, సంధ్య ఫోన్ నిజంగానే పనిచేయడం లేదా? లేదు లక్ష్మి, ఈ రోజు అసలు ఈ పాటికే వచ్చుండాలి. వీడి కోపం గురించి మర్చిపోయిందంటావా? ఎలా మర్చిపోతుందండి? పాపం ఏదో ఇబ్బంది వచ్చి ఆలస్యం అవుతుందేమో. రానివ్వండి, వచ్చిన తర్వాత మాట్లాడదాం. దివ్య, కూర్చో. సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావంటే ఏదో గుడ్ న్యూస్ అయి ఉంటుంది. ముందు అదేంటో చెప్పు. నీ బాయ్ ఫ్రెండ్ నీ లవ్కి ఓకే చెప్పాడా? పెళ్ళికి ఓకే అన్నాడా? 2 కాదు దివ్య, ఒక స్వీట్ మిస్టేక్ జరిగిపోయింది. స్వీట్ మిస్టేకా? ఏంటది? ఆ రోజు నైట్ తొందరపడ్డారు పండు. ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది దివ్య. బేసిక్గా ఇద్దరికి అలాంటి ఆలోచనే లేదు. సడన్ గా వచ్చిన వర్షం, కరెంటు పోయిన చీకటి, దడేల్మని పడిన పిడుగులు మమ్మల్ని ఒక్కటి చేశాయి. అయితే పెళ్లికి అస్సలు ఆలస్యం చేయకూడదు. నీ బాయ్ ఫ్రెండ్ మనసు మారకుండానే నువ్వు తాళి కట్టించుకో. లేదంటే అతను ఏదైనా మాయలు చేసే ప్రమాదం ఉంది. నో దివ్య, నా బాయ్ ఫ్రెండ్ అమాయకుడే కానీ మాయలోడు మాత్రం కాదు. ఆ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. నమ్మకం ఉంటే మంచిదే, కానీ ఆకాశంలో మేఘాలు పాస్ అయినంత ఈజీగా మగవాళ్ళు మారిపోతారు. అందుకే ఈ విషయంలో ఆలస్యం చేయొద్దని చెప్తున్నాను. ఒక ఫ్రెండ్గా నీ ప్రేమకి సాయం చేయలేకపోయినా నీ పెళ్లిని మాత్రం నా చేతులతోనే జరిపిస్తాను. పంతుల దగ్గర నుండి పందిరి వరకు అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. దివ్య, నీ కథ ఎంతవరకు వచ్చింది? మీ ఆయన ఏమంటున్నారు? ఏమంటాడు? ఆయన ప్రేమని నేను అర్థం చేసుకున్నాను, కానీ నా ప్రేమని తను అర్థం చేసుకోవడానికి టైం తీసుకుంటున్నాడు. తెలుసో తెలియకో దూరం పెడుతున్నాడు.
అంటే ఇంట్లో ఇద్దరి రోల్స్ రివర్స్ అయ్యాయన్నమాట. అవును, అలానే అయిందనుకో. కానీ నా మొగుడు నా అంత మొండోడు మాత్రం కాదు, తొందరగానే కరిగిపోతాడు. అయితే మనిద్దరి కథ ఒకేసారి సుఖాంతమవ్వబోతుందన్నమాట. నేను కూడా అదే కోరుకుంటున్నాను. సారీ అండి, బస్సు లేట్ అయిందా? నేను ఇంకా ట్రైన్ మిస్ అయిందని చెప్తాం అనుకున్నాను. ఎనీహౌ సండే మిస్ అవ్వకుండా వచ్చావు, అది చాలు. ముందా చెమట్లు తుడుచుకో. ఏంటి సంధ్య, ఇంత చెమట పట్టిందేంటి? లేట్ అయిందన్న కంగారా, లేక నేనేమైనా అంటానన్న భయమా, లేదంటే వేరే కారణం ఏమైనా ఉందా? ఎప్పుడూ ప్రేమ వెటకారమే కాదు. ఈరోజు సంధ్యని సరదాగా టేస్ట్ చేద్దాం. సంధ్యని కోపంగా చూసి చాలా రోజులైంది. అరే ఏంటిది? అద్దం ఆడవాళ్ళకేనా? మగాడికి హక్కు లేదా? ఇలా పక్కకు తోసేస్తారా? మాకు అడ్డొస్తే ఇలానే తోసేస్తాం. ఆశ్రమానికి వెళ్ళడం ఇప్పటికే లేట్ అయింది, మధ్యలో మీరొకరు. ఆశ్రమం సేవా కార్యక్రమాలే కాదు, మొగుడంటే కొంచెం భయం భక్తి ఉండాలి. ఉంది కాబట్టి మెల్లగా లాగాను, లేదంటే వెళ్ళి మూలన పడేవారు. ఎంత మాట అన్నావు? ఇది చాలా తక్కువ. తిక్క రేగిందంటే ఇంకా చాలా చాలా అనాల్సి వస్తుంది. ఓహో, అంతకు తెగించావా? నన్నే తోస్తారా? మర్యాదగా పక్కకి జరుగుతారా? జరగరా? జరగనంటే జరగను. జరగరా? ఒక్క మాట నువ్వంటే శబ్దం, అదే నేనంటే శాసనం, దైవ శాసనం. మీరో పెద్ద దేవుడు, మీదో పెద్ద శాసనం. నీ వల్ల కాదు సంధ్య. సూపర్ స్ట్రాంగ్ వాచ్ని పుటుక్కని ఎలా తెంపేశావే? ఏం తింటున్నావే నువ్వు? మీరు పెట్టిందే తింటున్నాను, కానీ నాది కండబలం. చూశారు కదా ఎలా ఉంటుందో. ఇంకోసారి అడ్డు రాకండి. వెళ్ళి ఆ వాచ్ రిపేర్ చేసుకోండి. ఈరోజు ఎలాగూ సండే కాబట్టి కనీసం ఇలాంటి పనులు చేసుకుంటే ఇంట్లో బోరింగ్ ఫీల్ అవరు. చైన్ తెంపి తప్పు చేసింది నువ్వు, ఇది రిపేర్ చేయించాల్సింది కూడా నువ్వే. మీ వాచ్కి చైన్ వేయించాల్సినంత అవసరం, సమయం రెండు నా దగ్గర లేవు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది. అంతేలే, నేను ప్రేమ ఎక్కువ చూపిస్తూ ఉంటే నీకు లోకువగా ఉంటుంది. ఈ వాచ్ నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. ఈరోజు నువ్వు బ్రేక్ చేసింది వాచ్ను మాత్రమే కాదు, నా గుండెని కూడా. కొంచెం ఓవర్ అవుతున్నట్టుంది. చూసావా, ఇప్పుడు కూడా నా ప్రేమ నీకు కామెడీగానే ఉంది.
నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే ఏం చేయాలి? ఏమండి, నా వల్లే ఇదంతా జరిగింది, నేనే బాగు చేసి తీసుకొస్తానని చెప్పాలి. కానీ నువ్వేమో ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి అని ఉచిత సలహాలు ఇస్తున్నావు. అయ్యో, అంతా కలికాలం. ఎందుకంటే మీరు నన్ను డిమాండ్ చేస్తూ అడిగారు. అదే ప్రేమగా రిక్వెస్ట్ చేసుంటే మీరు కోరుకున్నట్టే చేసేదాన్ని. అమ్మా తల్లి, భార్యామణి, శ్రీమతి, సహధర్మచారిణి, నా వాచ్ని కనికరించమ్మా. అది అలా అడిగితే కనికరిస్తాను. ఈ సంధ్య సంగతి ఇప్పటికైనా అర్థమైందా? అబ్బో, చాలా గొప్పగా అర్థమైంది. మీ గొప్పతనం తెలియక మీ దారికి అడ్డొచ్చాను. సారీ అండి, ఇంకెప్పుడు అలా జరగదండి, నమ్మండి. సర్లే, నమ్ముతున్నాను. వాచ్ ఇవ్వండి. ఈ వారం కూడా లేటుగా వచ్చింది. రూమ్లో తన కోసం వెయిట్ చేస్తున్నానని తెలిసి కూడా ఇంకా కిచెన్లోనే ఉంది. ఈ ఇంటికి నా కోసం వస్తుందో పనులు చేయడానికి వస్తుందో నాకైతే తెలియటం లేదు. అమ్మా సంధ్య, వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు. ఒకసారి సూర్య దగ్గరికి వెళ్ళమ్మా, వాడు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. భయంగా ఉందమ్మా. ఒంటరిగా గదిలోకి వెళ్తే ఆయన ఏం చేస్తారో, ఏ అనుమానంతో ఏం ప్రశ్నిస్తారో అని భయంగా ఉంది. అందుకే ఎలా తప్పించుకోవాలో తెలియక నేను ఇక్కడే ఉన్నాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వాడు అరుచుకుంటూ కిందకొస్తాడు. ఆవేశంలో నోటికొచ్చిందల్లా ఏదేదో వాగుతాడు. ఆ అరుపులు, కోపం వాడి ఆరోగ్యానికి మంచిది కాదు కదమ్మా. మనం ఆడుతున్న ఈ నాటకం వాడి ఆరోగ్యం కోసమే అయినప్పుడు ఇలాంటి విషయాలు పట్టించుకోకపోతే ప్రయోజనం ఉండదు కదమ్మా. నిజమే అమ్మా. ఈ నాటకంలో భార్య పాత్రలో నటిస్తున్న మీ అబ్బాయి మాత్రం నిజమని అనుకుంటున్నారు. కాదని చెప్పలేక, ప్రతిసారి దూరం పెట్టలేక నేను నరకం చూస్తున్నాను. ఆ ఇంటి నుండి సంతోషంగా బయలుదేరే నేను ఈ ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టగానే ఒక ఆయుధం లేకుండా యుద్ధంలోకి అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. సంధ్య, సంధ్య! అదిగో వాడు రానే వచ్చాడు. కిందకి రాకముందే నువ్వు పైకి వెళ్ళమ్మా. సంధ్య, పిలుస్తుంటే వినపడదా? చెప్పండి. కిందే ఉంటావా? పైకొచ్చి ఏం కావాలో అడగవా? అంటే వంట ఇంకా పూర్తి అవ్వలేదండి. ఆయన వెంటనే వచ్చేస్తాను. ఏ, ఇంట్లో అమ్మలేదా? వంట నువ్వే చేయాలా? అందుకే ఆదివారాలు వస్తున్నావా? లేదండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. పూర్తయిన వెంటనే వచ్చేస్తాను. మీకేం కావాలో చెప్పండి. అది 500 రూపీస్కి చేంజ్ కావాలి. నీ దగ్గర ఉన్నాయా? బ్యాగ్లో ఉన్నాయి, తీసుకుంటారా? ఏంటి, నేను తీసుకోవాలా? అంటే నువ్వు అసలు పైకి రావా? నైట్ అయ్యే వరకు కిందే ఉంటావా? అది కాదండి, వంట చేస్తున్నానని చెప్పాను కదా. వంట 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 ఈ రోజంతా అక్కడే ఉండు. అడుగు కూడా బయట పెట్టద్దు.
నేను బ్రతికున్నానో చచ్చిపోయానో కూడా నీకు అనవసరం. వచ్చినప్పటి నుంచి వంట చేయడం కాదు, ఒకేసారి వచ్చి నా చితికి మంట పెట్టు. ఏంట పిల్లి నడక? రా రా. ఏమండి లక్ష్మి రా. వదలండి. ఏంటండి, వదలండి. ఇది నీదా? నాదే. ఇదెవరిది? నాదే. ఇదెవరిది? మగాళ్ళు పెట్టుకునే వాచ్ నీ బ్యాగ్లో ఎందుకుంది? మాట్లాడు. ఈ వాచ్ ఎవరిది? నా ఫ్రెండ్ కసింది. చైన్ తెగిపోతే కొత్తది వేయించమని ఇచ్చింది. ఏ నీకెందుకు ఇచ్చింది? నీ ఆఫీస్లో వేరే వాళ్ళు ఎవరు లేరా? నీకు చారిటీ ట్రస్ట్లో ఉద్యోగం చేస్తున్నది సరిపోవటం లేదా? అన్ని సోషల్ సర్వీసులు నీకే కావాలా? చాలు సంధ్య. ఇప్పటి వరకు నువ్వు చేసిన సర్వీసులు, చెప్పిన కబుర్లు, తిరిగిన తిరుగుళ్ళు అన్నీ ఆపేసాయి. ఆ జాబ్ కూడా మానేసాయి. ఆ బాండ్ని చింపేయి. మన బంధం తెగిపోకుండా ఉండాలంటే ఇప్పుడే, ఈ క్షణమే వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసేయ్. సూర్య, నాన్న సూర్య. సూర్య, సూర్య, తలుపు తీయమ్మా. డోర్ తీరా. తలుపు తీరా. ఆగు. డోర్ తీయద్దు. ముందు తలుపు తీ. తీనాన్నా, తీనాన్నా, అమ్మ మాట వింటావు కదా. తలుపు తీ. సంధ్యనేమనకురా. చెప్పు. సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు. ఈ జాబ్ మానేస్తున్నావా లేదా? తలుపు తీరా. తలుపు తీ. జాబ్ మానేస్తున్నావా లేదా చెప్పు. డోర్ తీ సూర్య. సూర్య, వినిపిస్తుందా నీకు? తలుపు తీ. నాన్న సూర్య, నాన్న సూర్య. సూర్య, డోర్ తీ సూర్య. నిన్నే. తలుపు తీ నాన్నా. అరే సూర్య, ఎంతసేపు తలుపు కొట్టినా తలుపు తీవేరా? ఏమైందిరా నీకు? ఎందుకిలా చేస్తున్నావు? పిచ్చి పట్టింది. నీ కోడలు ప్రేమ చూసి, నేను అడిగిన ప్రశ్నలకి ఆమె సమాధానాలు చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంట్రా సూర్య ఇది? చదువుకున్న వాడివి, ఆర్మీలో కెప్టెన్గా పనిచేసి వచ్చావు. నువ్వు కూడా ఇలా డిసిప్లిన్ లేకుండా. నానా ప్లీజ్, ఇక చాలు. ఇప్పుడు మీరేం చెప్పినా వినే మూడ్లో నేను లేను. దయచేసి మా భార్య భర్తల గొడవల్లో మీరు తలదూర్చొద్దు. సూర్య, నాన్నతో ఇలాగేనా మాట్లాడేది? అమ్మా, నా మాటలు నాన్నకే కాదు, నీకు కూడా. ఇది మా భార్య భర్తల పర్సనల్. కన్నవాళ్ళైనా సరే మధ్యలో కల్పించుకుంటే నేను సహించలేను. మీకు
మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి వెళ్ళండి. వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళండి, వెళ్ళండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఉద్యోగం మానేయమన్న నా మాట వింటేనే నిన్ను ఇక్కడి నుంచి పంపిస్తాను. కమాన్ సంధ్య, చెప్పు, ఉద్యోగం మానేస్తున్నావా లేదా? అది నా బాండ్ గడువు. గడువు లేదు, గొడుగు లేదు. అయినా ఈ రోజే నాకు ఇంకొక క్లారిటీ కూడా కావాలి. అసలు నీ ఉద్యోగం ఏంటి? మీ ఆఫీస్ ఎక్కడ? మీ బాస్ ఎవరు? నాకు అన్ని 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 డీటెయిల్స్ కావాలి. నిన్ను ఉద్యోగం మాన్పించాలంటే ఎవరితో మాట్లాడాలి, ఎవరిని కలవాలో నాకు చెప్పు. ఇప్పుడే ఈ క్షణమే మీ ఆఫీస్కి వెళ్దాం. బాండ్ పేపర్స్ చింపి వాళ్ళ మొహం మీద కొట్టి నా భార్య ఈ రోజు నుండి ఎక్కడికి రాదు, నాతోనే ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేస్తాను. పద వెళ్దాం. ఈ రోజుతో అన్నీ తేలిపోవాలి. రా. తేల్చుకోవడం తెంచుకోవడం మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఏ ఎందుకు? వాళ్ళు నిన్ను వదులుకోరా, లేక నువ్వే ఆ కంపెనీని వదిలిపెట్టవా? నేను వదులుకుందామనుకున్నా వాళ్ళు వెళ్ళనివ్వరు. వాళ్ళు వెళ్ళిపోమన్నా నేను వదులుకోలేను. ఏయ్, మతుండే మాట్లాడుతున్నావా? వాళ్ళు పొమ్మన్నా సరే నువ్వు ఉండాలనుకోవడం ఏంటి? ఇక్కడ లేనిది ఆ కంపెనీలో ఏముంది? అయినా నువ్వెందుకింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? నీకు ఈ బంధం కంటే ఆ బాండే ఎక్కువైపోయిందా? సంధ్య, నా సహనాన్ని పరీక్షించొద్దు. చెప్పు, ఫైనల్గా చెప్పు, నీకు ఈ బంధం కావాలా, ఆ బాండే కావాలా? ఈ బంధం ఆ బాండ్ రెండు ఒకటే. ఏ, రెండు ఒకటే అలా అవుతాయి? అదేంటో మీకు చెప్పినా అర్థం కాదు. అర్థం కాని దాని గురించి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. నీ ప్రవర్తనకే కాదు, నీ మాటలకే అర్థం లేకుండా పోతుంది. చూడండి, మాటల్లో కోపం ఉన్నప్పుడు ఆలోచనల్లో ప్రశాంతత ఉండదు. మీరిప్పుడు కోపం ఆవేశంలో ఉన్నారు. ఇలాంటప్పుడు మీకేం చెప్పినా ఫలితం ఉండదు. మీ ప్రశ్నకి జవాబు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్తాను. సంధ్య, నా మైండ్ ఎలా ఉన్నా, నా ఆలోచనల్లో ఏ ఫీలింగ్స్ ఉన్నా, నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. అంటే బలవంతంగా ఆపుతారా? నన్ను బంధిస్తారా? నా కాళ్ళకి చేతులకి మీరు సంకెళ్ళు బిగిస్తారా? మీరేం చేసినా సరే నేను మాత్రం నాకు తోచింది చేస్తాను. నా బాధ్యతని, బంధాన్ని దేన్ని వదులుకోను. సంధ్య, నేను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. ఏవండి, చేతులు అడ్డుపెట్టి నా శరీరాన్ని ఆపగలరు, కానీ నా మనసుని, సంకల్పాన్ని ఆపడం మీ తరం కాదు. మా ఇద్దరి పెళ్లికి పెద్దగా బాధ్యతలు తీసుకుంటానని చెప్తోంది. పోనీ ఆల్రెడీ నాకు దివ్యతో పెళ్ళైపోయిందని పండుగ చెప్పేస్తే అది దివ్యకి తెలిసిపోతుంది. ఇప్పుడిప్పుడే నా మీద ప్రేమ చూపిస్తున్న దివ్య శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఆశగా దివ్య నా దగ్గరికి వస్తున్నా చేసిన తప్పు గుర్తొచ్చి దివ్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. ఈ సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈరోజు పంతుల్ని రమ్మన్నాను.
పంతులు వచ్చేస్తున్నట్టున్నాడు. బాబ్జీ అంటే నేనే పంతులు గారు. చెప్పండి, నన్నెందుకు ఫోన్ చేసి పిలిపించారు? మీరొక సాయం చేయాలి. సాయమా? అంటే పెళ్లి జరిపించాలా, అభిషేకం చేయించాలా, లేక దినం పెట్టించాలా? అవన్నీ కాదు, అబద్ధం చెప్పాలి. ఆ? మీకు దివ్య అని ఒక ఆవిడ నంబర్ ఇస్తాను. అప్పుడు ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టడానికి ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ముహూర్తాల గురించి అడిగితే 6 నెలల వరకు అసలు మంచి ముహూర్తాలే లేవని చెప్పండి. మరి అలా చెబితే నాకేమిటి లాభం? 5,000 ప్లస్ వెహికల్ కన్వెన్స్ చేస్తా. సరే, డీల్ ఓకే. ఇంతకీ పెళ్ళి ఎవరికి? నాకు, పండుకి. మరి దివ్య ఎవరు? నా భార్య. ఆ? అంటే ఆల్రెడీ మీకు పెళ్ళి అయిందా? అవును. అంటే మీ భార్య మళ్ళీ మీకు పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తోందా? కలికాలం, శుభలగ్నం. సింపతీలొద్దు, చెప్పింది చెయ్యండి చాలు. దివ్య గారి ఫోన్ నెంబర్ పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తాను. పంపించాను, మాట్లాడండి. ఏదైనా తేడా చేసినా, వాళ్ళ ముందు విజ్ఞాన ప్రదర్శన చూపించినా మీ పిండ ప్రదానానికి నేను ముహూర్తం పెడతాను. అవసరం లేదయ్యా, డబ్బులు సిద్ధం చేసుకోండి, మీరు చెప్పమన్నదే చెప్తాను. అంతేకాదు పంతులు గారు, మీరు ముహూర్తం పెట్టడానికి వెళ్ళినప్పటి నుంచి నాకు కాల్ చేసి ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకోండి. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మీరు ఎలా చెబితే అలా చేస్తానయ్యా. పేమెంట్ దగ్గర మాత్రం ఇబ్బంది పెట్టకండి. అలాగే. వస్తాను. సంఘటనల వల్ల తను నేను వద్దని వేరే జీవితాన్ని వెతుక్కుందేమోనని డౌట్గా ఉంది. మా పునాదులు కదలటం మొదలైంది. ఇక పేక మేడ కూలటం మాత్రమే మిగిలింది. నన్ను చూసి కింద పడేయడం ఎందుకు? మొత్తానికి ఆపేయమన్నాను కదా. సారీ సంధ్య, నేను కూడా ఆపేయాలనుకున్నాను. కానీ ఆలోచనలు అలవాట్లని కంట్రోల్ తప్పేలా చేస్తున్నాయి. ఏం ఆలోచనలు? ఏదైనా బిజినెస్ ప్రాబ్లమా? కాదు, సూర్య గురించి ఆలోచిస్తున్నాను సంధ్య. ఇప్పుడు ఆయన గురించి ఎందుకండి? సూర్య బాధ తలుచుకుంటే పాపం అనిపిస్తోంది. లాస్ట్ టైం వాడికి వైఫ్ మీద డౌట్ ఉందని చెప్పాడు కదా. ఇప్పుడు అది నిజమని చెప్పడానికి తన దగ్గర చాలా సాక్ష్యాధారాలున్నాయంటున్నాడు. తను లేని 2 ఏళ్ల కాలంలో తన భార్య ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుందని కన్ఫర్మ్గా చెప్తున్నాడు. ఎలా చెప్తారండి? ఆయనకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు? తన భార్య గురించి చెప్తే నువ్వెందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? అంటే అది మీరు మీ ఫ్రెండ్ గురించి చెప్పినప్పుడు ఆయనకి భార్య అంటే చాలా ఇష్టం అన్నారు కదా. అలాంటప్పుడు అలా ఎందుకు మాట్లాడతారు అని. నాకు కూడా సూర్య మాటలు నచ్చలేదు సంధ్య. అలా ఆలోచించడం కూడా తప్పని చెప్పాను. అయినా సరే నా మాట వినకుండా తన అనుమానాన్ని బలంగా నమ్ముతున్నాడు. భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినా, అనుమానం పుట్టినా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవాలి, కానీ మీతో చెప్పి బాధపడడం ఎందుకండి?
డైరెక్ట్గా తన వైఫ్ని అడగచ్చు కదా, నిజమేంటో ఆయనకే చెప్పేది. ఏమో ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో. అవునులేండి, ఒక్కోసారి పరిస్థితులు మనిషి చేత మంచి చేయిస్తాయి, మోసంగా మారుస్తాయి. కానీ సూర్య చెప్పిన మాటలు ఆలోచిస్తుంటే ఇప్పుడు నాకు వాడి భార్య మీద చాలా కోపం వస్తోంది. మీకెందుకు కోపం? ఎందుకు రాదు సంధ్య? మొగుడు నిజాయితీగా ఉన్నప్పుడు భార్య కూడా నమ్మకంగా ఉండాలి. ఇలా అనుమానం వచ్చేట్టు బిహేవ్ చేస్తే తప్పు కదా. సూర్య అనుమానం నా దగ్గర చెప్పగలిగాడు. ఆదివారాలు వచ్చే ఆ మహాతల్లి ఆ మాత్రం కనిపెట్టలేకపోయిందా? లేదంటే తెలిసి కూడా ఏదైనా దాయాలని చూస్తోందా? ఏమండి, మీకెన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోరేంటి? ఇది ఆ భార్యాభర్తల పర్సనల్ మ్యాటర్. మీరెక్కువ ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చడం లేదు. సమస్య వాళ్లదే కావచ్చు సంధ్య, కానీ సూర్య నా స్నేహితుడు కదా. వాడికి ప్రాబ్లం అంటే నాకు కూడా ప్రాబ్లమే కదా. భర్త దగ్గర సీక్రెట్స్ దాచి అతన్ని పరాయి మనిషిగా చూసే ఆడది అసలు మంచిదే కాదు. అలాంటి దాన్ని బుద్ధున్న ఏ మొగుడు మగాడు క్షమించడు. అంతెందుకు సంధ్య, మన ఇద్దరం ఉన్నాం, ఒకరినొకరం అర్థం చేసుకున్నాం కాబట్టే కదా ఇంత సంతోషంగా ఉంటున్నావు. నువ్వు నాతో ఎంత నమ్మకంగా ఉంటావు, ఎంత నిజాయితీగా ఉంటావు. కలలో కూడా అబద్ధం చెప్పవన్న నమ్మకం ఉంది. ప్రతి ఆదివారం ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి సేవలు చేయాలనుకుంటున్నాను. ఏదో చిన్న చిన్న విషయాలు తప్ప పొరపాటున కూడా పెద్ద విషయాలు, ప్రాబ్లమ్స్ తెచ్చే సీక్రెట్స్ దాచవని నాకు తెలుసు. ప్రతి భార్య నీలా ఉండాలి, భర్తని గౌరవిస్తూ ప్రేమిస్తూ. అతడు మాత్రమే ప్రపంచంగా బతికితే నా లైఫే కాదు, ఎవరి లైఫ్ అయినా హ్యాపీగానే ఉంటుంది. సంధ్య, ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? నీ గురించి నా మనసులో మాటలు విని ఫీల్ అయ్యావా? ఇవి ఆనంద బాష్పాలా? నీ గురించి నేనెప్పుడూ గర్వపడతాను. నువ్వు నా భార్య కావడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ ప్రేమ తెలిసి సూర్య ఆరోగ్యం కోసం అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ ప్రతి క్షణం లెక్కలేనంత పాపాన్ని మూట కట్టుకుంటున్నానండి. క్షమించమని అడిగే అర్హతని కూడా దూరం చేసుకుంటున్నాను. మా ఇద్దరి పెళ్లికి పెద్దగా బాధ్యతలు తీసుకుంటానని చెప్తోంది. పోనీ ఆల్రెడీ నాకు దివ్యతో పెళ్ళైపోయిందని పండుగ చెప్పేస్తే అది దివ్యకి తెలిసిపోతుంది. ఇప్పుడిప్పుడే నా మీద ప్రేమ చూపిస్తున్న దివ్య శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఆశగా దివ్య నా దగ్గరికి వస్తున్నా చేసిన తప్పు గుర్తొచ్చి దివ్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. ఈ సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈరోజు పంతుల్ని రమ్మన్నాను. అదిగో పంతులు వచ్చేస్తున్నట్టున్నాడు. బాబ్జీ అంటే నేనే పంతులు గారు. చెప్పండి, నన్నెందుకు ఫోన్ చేసి పిలిపించారు? మీరొక సాయం చేయాలి. సాయమా? అంటే పెళ్లి జరిపించాలా, అభిషేకం చేయించాలా, లేక దినం పెట్టించాలా? అవన్నీ కాదు, అబద్ధం చెప్పాలి. ఆ? మీకు దివ్య అని ఒక ఆవిడ నంబర్ ఇస్తాను. అప్పుడు ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టడానికి ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ముహూర్తాల గురించి అడిగితే 6 నెలల వరకు అసలు మంచి ముహూర్తాలే లేవని చెప్పండి. మరి అలా చెబితే నాకేమిటి లాభం? 5,000 ప్లస్ వెహికల్ కన్వెన్స్ చేస్తా. సరే, డీల్ ఓకే. ఇంతకీ పెళ్ళి ఎవరికి? నాకు, పండుకి. మరి దివ్య ఎవరు? నా భార్య. ఆ? అంటే ఆల్రెడీ మీకు పెళ్ళి అయిందా? అవును. అంటే మీ భార్య మళ్ళీ మీకు పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తోందా?
కలికాలం శుభలగ్నం. సింపతీలొద్దు, చెప్పింది చెయ్యండి చాలు. దివ్య గారి ఫోన్ నెంబర్ పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తాను. పంపించాను, మాట్లాడండి. ఏదైనా తేడా చేసినా, వాళ్ళ ముందు విజ్ఞాన ప్రదర్శన చూపించినా మీ పిండ ప్రదానానికి నేను ముహూర్తం పెడతాను. అవసరం లేదయ్యా, డబ్బులు సిద్ధం చేసుకోండి, మీరు చెప్పమన్నదే చెప్తాను. అంతేకాదు పంతులు గారు, మీరు ముహూర్తం పెట్టడానికి వెళ్ళినప్పటి నుంచి నాకు కాల్ చేసి ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకోండి. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. మీరు ఎలా చెబితే ఎలా చేస్తానయ్యా. పేమెంట్ దగ్గర మాత్రం ఇబ్బంది పెట్టకండి. అలాగే, వస్తాను. సంఘటనల వల్ల తను నేను వద్దని వేరే జీవితాన్ని వెతుక్కుందేమోనని డౌట్గా ఉంది. మా పునాదులు కదలటం మొదలైంది. ఇక పేక మేడ కూలటం మాత్రమే మిగిలింది. నన్ను చూసి కింద పడేయడం ఎందుకు? మొత్తానికి ఆపేయమన్నాను కదా. సారీ సంధ్య, నేను కూడా ఆపేయాలనుకున్నాను. కానీ ఆలోచనలు అలవాట్లని కంట్రోల్ తప్పేలా చేస్తున్నాయి. ఏం ఆలోచనలు? ఏదైనా బిజినెస్ ప్రాబ్లమా? కాదు, సూర్య గురించి ఆలోచిస్తున్నాను సంధ్య. ఇప్పుడు ఆయన గురించి ఎందుకండి? సూర్య బాధ తలుచుకుంటే పాపం అనిపిస్తోంది. లాస్ట్ టైం వాడికి వైఫ్ మీద డౌట్ ఉందని చెప్పాడు కదా. ఇప్పుడు అది నిజమని చెప్పడానికి తన దగ్గర చాలా సాక్ష్యాధారాలున్నాయంటున్నాడు. తను లేని 2 ఏళ్ల కాలంలో తన భార్య ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుందని కన్ఫర్మ్గా చెప్తున్నాడు. ఎలా చెప్తారండి? ఆయనకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు? తన భార్య గురించి చెప్తే నువ్వెందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? అంటే అది మీరు మీ ఫ్రెండ్ గురించి చెప్పినప్పుడు ఆయనకి భార్య అంటే చాలా ఇష్టం అన్నారు కదా. అలాంటప్పుడు అలా ఎందుకు మాట్లాడతారు అని. నాకు కూడా సూర్య మాటలు నచ్చలేదు సంధ్య. అలా ఆలోచించడం కూడా తప్పని చెప్పాను. అయినా సరే నా మాట వినకుండా తన అనుమానాన్నే బలంగా నమ్ముతున్నాడు. భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినా, అనుమానం పుట్టినా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవాలి, కానీ మీతో చెప్పి బాధపడడం ఎందుకండి? డైరెక్ట్గా తన వైఫ్ని అడగచ్చు కదా. నిజమేంటో ఆయనకే చెప్పేది. ఏమో ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో. అవునులేండి, ఒక్కోసారి పరిస్థితులు మనిషి చేత మంచి చేయిస్తాయి, మోసంగా మారుస్తాయి. కానీ సూర్య చెప్పిన మాటలు ఆలోచిస్తుంటే ఇప్పుడు నాకు వాడి భార్య మీద చాలా కోపం వస్తోంది. మీకెందుకు కోపం? ఎందుకు రాదు సంధ్య? మొగుడు నిజాయితీగా ఉన్నప్పుడు భార్య కూడా నమ్మకంగా ఉండాలి. ఇలా అనుమానం వచ్చేట్టు బిహేవ్ చేస్తే తప్పు కదా. సూర్య అనుమానం నా దగ్గర చెప్పగలిగాడు. ఆదివారాలు వచ్చే ఆ మహాతల్లి ఆ మాత్రం కనిపెట్టలేకపోయిందా? లేదంటే తెలిసి కూడా ఏదైనా దాయాలని చూస్తోందా? ఏమండి, మీకెన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోరేంటి? ఇది ఆ భార్యాభర్తల పర్సనల్ మ్యాటర్. మీరెక్కువ ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చడం లేదు.
సమస్య వాళ్లదే కావచ్చు సంధ్య, కానీ సూర్య నా స్నేహితుడు కదా. వాడికి ప్రాబ్లం అంటే నాకు కూడా ప్రాబ్లమే కదా. భర్త దగ్గర సీక్రెట్స్ దాచి అతన్ని పరాయి మనిషిగా చూసే ఆడది అసలు మంచిదే కాదు. అలాంటి దాన్ని బుద్ధున్న ఏ మొగుడు మగాడు క్షమించడు. అంతెందుకు సంధ్య, మన ఇద్దరం ఉన్నాం, ఒకరినొకరం అర్థం చేసుకున్నాం కాబట్టే కదా ఇంత సంతోషంగా ఉంటున్నాం. నువ్వు నాతో ఎంత నమ్మకంగా ఉంటావు, ఎంత నిజాయితీగా ఉంటావు. కలలో కూడా అబద్ధం చెప్పవన్న నమ్మకం ఉంది. ప్రతి ఆదివారం ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి సేవలు చేయాలనుకుంటున్నాను. ఏదో చిన్న చిన్న విషయాలు తప్ప పొరపాటున కూడా పెద్ద విషయాలు, ప్రాబ్లమ్స్ తెచ్చే సీక్రెట్స్ దాచవని నాకు తెలుసు. ప్రతి భార్య నీలా ఉండాలి, భర్తని గౌరవిస్తూ ప్రేమిస్తూ. అతడు మాత్రమే ప్రపంచంగా బతికితే నా లైఫే కాదు, ఎవరి లైఫ్ అయినా హ్యాపీగానే ఉంటుంది. సంధ్య, ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? నీ గురించి నా మనసులో మాటలు విని ఫీల్ అయ్యావా? ఇవి ఆనంద బాష్పాలా? నీ గురించి నేనెప్పుడూ గర్వపడతాను. నువ్వు నా భార్య కావడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ ప్రేమ తెలిసి సూర్య ఆరోగ్యం కోసం అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ ప్రతి క్షణం లెక్కలేనంత పాపాన్ని మూట కట్టుకుంటున్నానండి. క్షమించమని అడిగే అర్హతని కూడా దూరం చేసుకుంటున్నాను.